కొందరు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం చేతులు కాలినా సరే ఆకులు పట్టుకోవడానికే సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఇప్పటికే 2 సార్లు కుప్పం కోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. అరెస్టులు కాకుండా బెయిల్ ఇచ్చి రిమాండ్ అవసరం లేదని తేల్చేసింది. అయినా కానీ పూడి శ్రీహరిని మరోసారి గుంటూరు పోలీసులు అరెస్టు చేసి తీవ్రంగా వేధించే ప్రయత్నం చేశారు. కానీ తీరా ఇప్పుడు ఏపీ హైకోర్టు మరోసారి చంద్రబాబు సర్కార్కి చీవాట్లు పెట్టింది. పోలీసులు సాగిస్తున్నటువంటి వ్యవహారానికి చెక్ పెట్టేసింది. పూడి శ్రీహరిని పదే పదే ఒకే నేరం పేరుతో వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వేధించే ప్రయత్నం కూడదంటూ తేల్చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గాను ఆ పోస్టుల్లో దోషం ఉంటే కేవలం 41A నోటీసులు ఇచ్చి మాత్రమే విచారించాలి అని తేల్చేసింది. అరెస్టులు చేసేద్దాం, జైలు పంపించేద్దాం, రిమాండ్లో పెట్టి వేధించేద్దాం, ఇలాంటి రకరకాల ఎత్తుగళ్ళు వేసినటువంటి కూటమి నాయకత్వానికి, ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ సాగుతున్నటువంటి వ్యవహారాలకి ఇది చాలా పెద్ద చెంపపెట్టుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే తొలుత కుప్పం కోర్టులో అరెస్టు చేసినప్పుడు రిమాండ్ కుదరదని ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గుంటే ఓ తీరునుండేది. కానీ వెంటనే దాన్ని ఏపీ హైకోర్టులో అప్పీల్ చేయడం, దాన్ని ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం, ఆ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ ఉండగానే కుప్పం తరలించడం, రెండోసారి మళ్ళీ కుప్పం కోర్టులో ఆయనకి బెయిల్ ఇవ్వడం, ఇవన్నీ చాలా కీలకమైనటువంటి పరిణామాలుగా చూడాల్సి ఉంటుంది. పోనీ రెండోసారి కూడా కుప్పం కోర్టులో బెయిల్ ఇచ్చిన తర్వాత పూడి శ్రీహరి విషయంలో ప్రభుత్వం ఏమైనా పాఠాలు నేర్చుకుందా అంటే కుప్పం కోర్టు నుంచి బయటికి రాగానే మళ్ళీ గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి నేరుగా గుంటూరు తరలించడం, గుంటూరులో అవమానించడం కోసం అన్నట్టుగా ఆటోలో ఆసుపత్రికి తరలించడం, ఇవన్నీ చాలా కీలకమైనటువంటి విషయాలు. ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా సాగుతుందో అనేదానికి ఆస్కారం ఇస్తున్నటువంటి అంశాలు. ఈ తరుణంలో ఇప్పుడు ఏపీ హైకోర్టులో పూడి శ్రీహరి వేసినటువంటి పిటిషన్ మీద తాజాగా కీలకమైన ఉత్తర్వులు వచ్చాయి. ప్రభుత్వానికి తల బొప్పి కొట్టిచ్చాయి. పూడి శ్రీహరిని వేధించాలని చూస్తున్నటువంటి ప్రయత్నాలన్నింటికీ అడ్డుకట్ట వేసినట్టు అయ్యాయి. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావు దగ్గర నుంచి అనేక కేసుల్లో చంద్రబాబు సర్కారు పూర్తిగా అప్రతిష్ట పాలైంది. సుప్రీంకోర్టు కూడా చీవాట్లు పెట్టేటంత వరకు వెళ్ళింది. అయినా కానీ ఎటువంటి పాఠాలు నేర్చుకోకుండా పదే పదే అదే తప్పిదాలు చేస్తూ చివరికి ఇప్పుడు మళ్ళీ ఏపీ హైకోర్టులో చాలా తీవ్ర స్థాయిలో భంగపాటికి గురికాక తప్పని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు శ్రీహరిని అరెస్ట్ చేయాలనేటువంటి, రిమాండ్కు తరలించేయాలనేటువంటి ప్రయత్నాలన్నీ పూర్తిగా అబాసు పాలయ్యాయి. ప్రభుత్వాన్ని అప్రతిష్టకు కారణమయ్యాయి. చంద్రబాబు, నారా లోకేష్ కూటమిలో ముఖ్య నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎటువంటి ఫలితం లేనట్టుగా మారిపోయాయి. ఇదంతా వైఎస్ఆర్సీపీ కేడర్లో ఉత్సాహాన్ని ఇచ్చే దిశలో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇన్ని రకాలుగా పూడి శ్రీహరి విషయంలో అనేక రకాల వేధింపులకు పెట్టినా ఎక్కడ ప్రభుత్వానికి చట్టపరమైనటువంటి అవకాశం దక్కిన దాఖలాలు లేవు. దాంతో ఏపీ హైకోర్టు తాజా ఉత్తర్వులు చంద్రబాబు ప్రభుత్వానికి మరోసారి తలవంపులు తెచ్చినట్టయింది. వైఎస్ఆర్సీపీకి మళ్ళీ ఉత్సాహాన్ని పెంచే దిశలో, భవిష్యత్తులో సోషల్ మీడియా కేసులు పెడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాటే దిశలో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది.